తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ముస్లింలందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అల్లా కలలో కనబడి ఒక జీవిని బలి ఇవ్వాలని కోరగా తన కొడుకునే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డ ఇబ్రహీం యొక్క త్యాగానికి ప్రతీకే ఈ బక్రీద్ పండుగని అన్నారు. ఆ అల్లా దయ వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అటు వచ్చింది సార్ రాజనగర్ ఎలా వచ్చాయి వేసేది ఎలా చూడమనండి. బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈద్గాలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సందర్భంగా బాషా గారికి షాజహాన్ గారికి షరీఫ్ గారికి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ గోపుల శేషారావు గారికి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఉమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పవిత్రమైనటువంటి పండుగ ఇది. ఆ రోజున అల్లాహ్ యొక్క ఆజ్ఞతోటి కలలో కనిపించి బలి ఇవ్వాలనేటువంటి మాట చెప్తే తన సొంత కొడుకైనటువంటి ఇస్మాయిల్ని బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఇబ్రహీం యొక్క త్యాగానికి ప్రతీక ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. అయితే అల్లాహ్ చెప్పారు, నువ్వు చూపించినటువంటి తెగువ, నువ్వు చూపించినటువంటి త్యాగం మరవలేంది. అందువల్ల నీ బదులు ఏదో ఒక జీవిని, నీ కొడుకు బదులు ఏదో ఒక జీవిని నువ్వు బలిపరుచుకునేటువంటి మాట చెప్పిన తర్వాత అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి బక్రీద్ ఇది. ఇవాళ ప్రపంచ శాంతి కోసం కానీ, ప్రపంచ మానవాళి అందరూ కలిసిమెలిసి జీవించాలి, అందరూ కూడా సహోదరులుగా ఉండాలనేటువంటి మహోన్నతమైనటువంటి మానవత్వ విలువలు చెప్పినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథం అనేటువంటి మాటలు ఈ సందర్భంగా నేను